విచారణకు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నల్లపురెడ్డి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్నకుమార్ రెడ్డి మీద హైకోర్టు సీరియస్ అయింది. ఇదే కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేడు పోలీసుల విచారణకు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నల్లపురెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్నకుమార్ రెడ్డి మీద హైకోర్టు సీరియస్ అయింది. ఇదే కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేడు పోలీసుల విచారణకు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నల్లపురెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్నకుమార్ రెడ్డి మీద హైకోర్టు సీరియస్ అయింది. ఇదే కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, నల్లపురెడ్డి ఈరోజు పోలీసుల విచారణకి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, కాసేపటి క్రితమే నెల్లూరులోని రూరల్ డిఎస్పీ కార్యాలయానికి ప్రసన్న కుమార్ రెడ్డి చేరుకున్నారు. ఏదైతే కొవ్వూరు ఎమ్మెల్యే ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయం తెలిసిందే. ఏదైతే సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళా ఎమ్మెల్యే పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారింది. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ మహిళా నాయకురాలు కానీ పెద్ద సంఖ్యలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతు కూడా తెలిపారు. ఈ సందర్భంలో ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన దాడులు కూడా జరిగినటువంటి విషయం తెలిసిందే. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసులు అయితే నమోదయ్యాయి. ఒక మహిళా ఎమ్మెల్యే పైన అసభ్యకరంగా మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన పైన కేసులు నమోదవడంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఆశ్రయించడంతో హైకోర్టు కూడా ఇటు ఎవరికైతే ప్రసన్న కుమార్ రెడ్డికి ఇటు కొంత తిట్టినటువంటి పరిస్థితి. ఏంటంటే ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ క్రమంలో ఇవాళ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడంతో కాసేపటి క్రితమే ఆయన డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐలు ఆయన్ను విచారణ అయితే జరుపుతున్నారు. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఇది వాంటెడ్ గా చేసిందా లేకపోతే అలాంటి సందర్భం వచ్చిందా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవలి కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కూడా తాను కావాలని వ్యాఖ్యలు చేశానంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ క్రమంలో ఇవాళ విచారణ ముగిసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. మరొక వైపు ఇదే కేసులో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కూడా విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు కూడా కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఆయన విచారణకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించిన తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఆయన అరెస్ట్ చేస్తారా లేకుంటే 41 నోటీసులు ఇచ్చి ఏమన్నా పంపిస్తారా అనేది మాత్రం ప్రస్తుతం చర్చగా మారింది. ఏదేమైనప్పటికీ ప్రసన్న కుమార్ రెడ్డిని మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.
కాకటూరు భూ కుంభకోణం కేసులో వైసీపీ